ఓసే కాజు, ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఆ భూమికి జానడిచ్చు కూడా లేవు. ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు? ఏ నువ్వు ట్రై చేస్తావా ఏంటి? నాకంతటి సీన్ ఎక్కడిది? సీను లేదు, సీమంతము లేదు. సరే, నా సంగతి వదిలే. అడుగో బాయ్ ఎత్తున్నా, ట్రై చేయి. హాయ్, నమస్తే. ఎరా, మీరు ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందా? అదిగో వస్తాను. ఓ, రేచండి, ఆ బస్సులో వెళ్ళదే? నేను ఈ బస్సులో ఎందుకు వెళ్తాను రా? మరే బస్సులో వస్తావు? డబుల్ డెక్కర్ బస్సులో వెళ్తా. రే, డబుల్ డక్కర్ ఈ రూట్ లో వేయలేదురా. వెయ్యలేదా? వేయలేదురా. నిజంగా వేయలేదా? నిజంగా వేయలేదురా. వేసినప్పుడు వెళ్తాలే. ఏంటి నన్నే చూస్తున్నావు? నువ్వెంతో నాకు నచ్చావు కాబట్టి. హోటల్కి వెళ్దాం, రూమ్కి వెళ్దాం? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రా. గణేష్, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు. కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు, ఇటు చూడు, వాళ్ళని చూడు, అటు చూడు. హాయ్. చెప్పు తెగుద్ది. చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య? వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్ళైతే ఘనంగా జరిగింది. ఓహో. కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జరుగుతారు. బాబు, ఏక్ చాయ్. ఏ సినిమాకి వెళ్దాం బాబా? మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది. ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంతా కాలేజ్ స్టూడెంట్స్ రా. చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకడు పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లా ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కారుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించానో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో, బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కదా, మీరు చెప్పిన పని చేశారా? చేశానన్నయ్యా. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివలాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్యా. ఇక్కడ ఇక్కడే. ఎక్కడ? అడుగో, అడు చూడు.
వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడప బొమ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును. ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడ ఉంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్ర లేవలేదేమో రా. ఎక్కడో దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకే రా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత నీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, ఆ? వావ్, Thank you. Thanks. నువ్వు అనుకుంటే ప్రతిరోజు ఎంగేజిరా. నువ్వు ఎంజాయ్ చెయ్యాలి ప్రతి పూటరా. తెలుసుకో సోదరా, టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. టీనేజీ అలలై రేగనే, లవ్వేజే వరదై పొంగనే. తప్పు ఉప్పు తెలియనిది ఏజిరా, ఎత్తు పల్ల మెరుగనిది ఏజిరా. కమ్మని కళ్ళకు నిలయం, తీయని కోర్కెల వలయం. అరే మంచి చెడు చూడదు ఈ ప్రాయం, గమ్యం ఎరుగదు ఈ వేగం. రమ్యమైనది చేచిరా, ముళ్ళు రాళ్ళు దాటాలిరా. ఈ టీనేజ్ నీకొక ఛాలెంజ్ రా, తిరిగి మళ్ళీ ఈ ఏజ్ రాబోతురా.